నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. గత 2 రోజుల నుంచి మంచు ఫ్యామిలీలో అయితే ఆస్తి తగాదాలు, బిజినెస్ తగాదాల నుంచి గొడవలు అయితే జరుగుతున్నాయి. అందులో భాగంగానే నిన్న జల్పల్లిలో ఉన్నటువంటి మోహన్ బాబు నివాసంలో మీడియా మిత్రులు అందరూ ఎవరైతే ఉన్నారో మీడియా కవరేజ్కి వెళ్ళినటువంటి మీడియాని మోహన్ బాబు అత్యంత పాశవికంగా దాడి చేసి దుర్భాషలాడిన దాఖలాలు అయితే మనం నిన్న చూసాం. అయితే దాంట్లో భాగంగానే జర్నలిస్టులు అందరూ కలిసి మోహన్ బాబు వెంటనే క్షమాపణ చెప్పాలి, జర్నలిస్టులపై దాడుల్ని ఖండిస్తున్నామని చెప్పేసి ఇక్కడ ఫిలిం ఛాంబర్లో పెద్ద ఎత్తున ధర్నా అయితే నిర్వహించడం జరుగుతుంది. ఒకసారి చూడొచ్చు, జర్నలిస్టులు మొత్తం ఆల్మోస్ట్ ఉన్నటువంటి అన్ని జర్నలిస్ట్ సంఘాలు మొత్తం ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున మోహన్ బాబుకి వ్యతిరేకంగా మోహన్ బాబు డౌన్ డౌన్ అని చెప్పేసి నినాదాలతోటి మోహన్ బాబు వెంటనే వచ్చి క్షమాపణ చెప్పాలి, మీడియా మీద దాడుల్ని వెంటనే ఖండించాలి అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి మీడియా అంతా పెద్ద ఎత్తున ఇక్కడ రాస్తారోకోలు, ధర్నాలు అయితే చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగానే అయితే నిన్న రాత్రి అంటే మీడియా లైవ్ ఇస్తున్నటువంటి ఒక జర్నలిస్ట్ని సార్ చెప్పండి అసలు ఏం జరిగింది అని చెప్పేసి నార్మల్గానే వెళ్ళి అడిగే ప్రయత్నం చేయగా మోహన్ బాబు అక్కడ ఉన్నటువంటి మైక్ని లాక్కొని దాడి చేసి కొట్టి చెవు మీద మైక్ తోటే కొట్టిన తర్వాత దుర్భాషలాడినటువంటి సందర్భాలు అయితే నిన్న మీడియాలో కనిపిస్తున్నాయి. అందులో భాగంగానే ఇక్కడ ఈవెన్ ఒక తెలంగాణ రాష్ట్రంలోనే కాదు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి జర్నలిస్టులు అందరూ కూడా మీడియాపై దాడులను ఖండిస్తున్నాం అని చెప్పేసి పెద్ద ఎత్తున 2 రాష్ట్రాలుగా ధర్నాలు అయితే చేపడతా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం మనం ఫిలిం ఛాంబర్ వద్దే ఉన్నాం. ఒకసారి చూడొచ్చు, ప్లకార్డులు పట్టుకొని మోహన్ బాబుకు వ్యతిరేకంగా మోహన్ బాబు డౌన్ డౌన్ అనే నినాదాలతోటి ఇక్కడ మీడియా అంతా పెద్ద ఎత్తున ధర్నా అయితే నిర్వహించడం జరుగుతుంది. ఈవెన్ హైదరాబాద్లోనే కాదు 2 తెలుగు రాష్ట్రాల్లో జిల్లాల వారీగా ఎక్కడెక్కడ ఏ ప్రెస్ క్లబ్లు అయితే ఉంటాయో అక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులు అందరూ కూడా ఏకపక్షంగా మోహన్ బాబుకి సంబంధించి వెంటనే బహిర్గతంగా వచ్చి క్షమాపణ చెప్పాలి, క్షమాపణ చెప్పేంత వరకు మేము ఊరుకో అని చెప్పేసి ఇక్కడ పెద్ద ఎత్తున ధర్నాలు అయితే చేయడం జరుగుతుంది. ఒకసారి చూడొచ్చు, వెనక ఆయనకు ప్లకార్డులు కూడా పట్టుకొని మోహన్ బాబుకి వ్యతిరేకంగా ఇక్కడ అలా చేయడం తప్పు. అంటే ఒక నార్మల్గా మీడియాని అంటేనే సమాచారం ప్రజలకు దగ్గరగా ఉండేటువంటి సమాచారం అందించడానికి మేము అక్కడికి వెళ్ళాం. అది కూడా మంచు మోహన్ బాబు ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చేనే అంటే నార్మల్గా ఆయన ఏమీ అనకముందే వచ్చి దాడి అయితే చేసిన దాఖలాలు అయితే ఉన్నాయని చెప్తా ఉన్నారు. అదేవిధంగా మంచు మనోజ్ ఎవరైతే ఉన్నారో ఆయన కొడుకు, వాళ్ళ కూతురు ఎవరైతే ఉన్నారో ఆమె లోపల జల్పల్లి నివాసం మోహన్ బాబు నివాసంలో ఉండడంలో భాగంగా నా కూతురు నాకు ఇవ్వండి అని చెప్పేసి మీడియా సహాయంతో మంచు మనోజ్ అక్కడికి వెళ్ళడం జరిగింది. అందులో భాగంగానే ఆయన కొన్ని మాటలైతే చెప్పడం జరిగింది. నేను వ్యతిరేకంగా వీళ్ళకు ఉన్నటువంటి అవకతవకలను నేను వెలికి తీస్తున్నాను, ఈ తరుణంలోనే పోలీసులు కూడా ఏకపక్షంగా చేస్తున్నారని చెప్పేసి మనోజ్ కూడా మీడియాతో చెప్పిన సందర్భాలు అయితే నిన్న చూస్తా ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు అంటే దాదాపు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకరి కాదు దాదాపు ఒక 100 మంది జర్నలిస్టులు ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున ధర్నా అయితే చేస్తున్నారు. సో ఆయన కూతురు నా కూతురు నాకు కావాలి అని సందర్భంగా అక్కడికి వెళ్ళి నా కూతురు నాకు పంపండి అని చెప్పేసి ధర్నా చేస్తున్న తరుణంలో అదే మీడియాని కవర్ చేస్తున్నటువంటి మీడియా అక్కడికి వచ్చి మోహన్ బాబు మీడియా దగ్గరికి రావడం జరిగింది. వచ్చిన తరుణంలో సార్ ఏం జరిగింది, అసలు పెద్ద ఎత్తున మీ ఫ్యామిలీలో గొడవలు అవుతున్నాయి కదా, ఏం జరిగింది చెప్పండి అని చెప్పిన సందర్భంలో ఇక్కడికి వచ్చి ఆయన ఉట్టిగానే అంటే మైక్ లాక్కొని మెడ మీద గాయం అయితే చేయడం జరిగింది. ఎవరైతే జర్నలిస్ట్ ఉన్నారో చెవి భాగం మొత్తం రక్తం కారుతున్నటువంటి విజువల్స్ కూడా నిన్న మొన్న చూసాం. ఒకసారి ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం డిమాండ్ చేస్తూ బహిర్గతంగా క్షమాపణ అయితే చెప్పాలి అని అయితే చెప్తానే ఉన్నారు. అంతిమంగా వీళ్ళ డిమాండ్స్ ఏంటి అనేది ఒకసారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మోహన్ బాబు జర్నలిస్టుల మీద చేసిన దాడిని ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఇవాళ కొత్తగా జరగడం లేదు దాడులు. సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, సంఘ వ్యతిరేక శక్తులు, వ్యాపారవేత్తలు ఇట్లాంటి దాడులు చేయడం అనేది చాలా సహజంగా జరుగుతూ ఉన్నది. చాలా కాలంగా వర్కింగ్ జర్నలిస్టుల ఉద్యమం ఒక డిమాండ్ చేస్తూ ఉన్నది ప్రభుత్వాన్ని. అది కేంద్ర స్థాయిలో, రాష్ట్రాల స్థాయిలో జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని. మళ్ళీ ఒకసారి ఆ డిమాండ్ మేము పునరుద్ఘాటించాల్సిన పరిస్థితి నిన్న మోహన్ బాబు చేసిన దాడితో వచ్చింది. తప్పనిసరిగా ఈ దాడి మీద చర్యలు ఉండాలి. మోహన్ బాబు రియలైజ్ అయ్యి తాను సంయమనం కోల్పోయి పనిచేయడం తప్పు అని ఒప్పుకోవడం మంచిది. పోలీసులు, ప్రభుత్వం దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలి. నిన్న మీడియా పైన జరిగినటువంటి దాడి అత్యంత పాశవికమైనటువంటి దాడి. మోహన్ బాబు గారి కుటుంబంలో జరుగుతున్నటువంటి రచ్చ రోడ్డుకి ఎక్కినటువంటి సందర్భంలో మంచు మనోజ్ మీడియాని తీసుకొని అందరినీ అక్కడికి తీసుకువెళ్ళినటువంటి సందర్భంలోనే మీడియా వెళ్ళడం జరిగింది. ఏదైనా సరే
కుటుంబాల్లో గొడవ జరిగినప్పుడు అది పోలీస్ స్టేషన్ దాకా వచ్చినప్పుడు దాన్ని రిపోర్ట్ చేయవలసినటువంటి బాధ్యత మీడియా పైన, క్రైమ్ రిపోర్టర్స్ పైన, ప్రింట్ కానీ ఎలక్ట్రానిక్ మీడియా పైన కానీ ఉంటుంది. ఎంతో సంయమనంతో వ్యవహరించాల్సినటువంటి పెద్ద మనిషి మోహన్ బాబు. ఆయనకి సంస్కారవంతుడు అని కూడా అంటుంటారు. స్కూల్స్ కూడా నడుపుతున్నాడు. ఏమాత్రం అర్హత లేనటువంటి వ్యక్తి, ఏమాత్రం హోదా లేనటువంటి వ్యక్తి కనీసం ఇలా కొడితే ఎంత గాయం అవుతుందనేటువంటి విచక్షణ లేకుండా, విచక్షణ కోల్పోయి, నాకు తెలిసి ఆయన తాగి కూడా ఉన్నాడు. ఆ సందర్భంలో అత్యంత పాశవికంగా, అత్యంత దారుణంగా దాడి చేయడం జరిగింది. ఎవరో ఒక పగస్తుడి మీద దాడి చేసినట్టుగా, ఏదో గతంలో ఇంతకు ముందే వైరం ఉన్నటువంటి వ్యక్తితోటి ఎవరో కలబడినట్టుగా, కొట్లాడినట్టుగా జర్నలిస్టుల మీద దాడి చేయడం జరిగింది. ఇప్పటికే పోలీసులు బిఎన్ఎస్ యాక్ట్ 118 ప్రకారం, సెక్షన్ ప్రకారం కేసులు బుక్ చేశారు. ఇప్పటికే విపక్షాలు కానీ, అధికార పక్షం కానీ జర్నలిస్టులకు పూర్తి మద్దతు తెలియజేస్తున్నారు. అయితే అందరూ అంటున్నారు క్షమాపణ చెప్తే సరిపోతుందని. కాదు, క్షమాపణతో సరిపోదు. మరొక జర్నలిస్ట్ మీదకి ఇటువంటి దాడి చేయాలంటే గుర్తుపెట్టుకోండి ప్రముఖులారా, సినీ ప్రముఖులు కానీ, రాజకీయ నాయకులు కానీ, ఎవరైనా సరే ఒక జర్నలిస్ట్ మీద దాడి చేయాలి అంటే ఇగో ఇటువంటి సంఘటన జరుగుతుందని చెప్పేసి ఒక ఉదాహరణగా ఈ కేసు ఉండవలసినటువంటి అవసరం కనిపిస్తుంది. ఖచ్చితంగా తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవాలి. రంజిత్కి జరుగుతున్నటువంటి వైద్యానికి పూర్తి ఖర్చులు భరించాల్సినటువంటి, మాకు చట్టపరమైనటువంటి చర్యలే కావాలి. మాకు వైద్యానికి డబ్బులో ఇంకోటో కాదు, చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. లోపల వేయాలి, చట్టం తన పని తాను చేయాలి. దాని మేరకు కావాల్సినటువంటి ఒత్తిడిని మేము ఖచ్చితంగా తీసుకొస్తాం. ఇది మేము జర్నలిస్టుగా కోరుకుంటున్నాం. అటు ప్రింట్ కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ జర్నలిస్టుల ఐక్యతని మరొకసారి ఈ రాష్ట్రంలో చూపించబోతున్నాం. రంజిత్ పై దాడి జరిగిన ఘటనని ప్రతి ఒక్క జర్నలిస్ట్ ఖండించాలి. సమాజంలో అసలు దాడి అనేటువంటిది మాత్రం తప్పు. మోహన్ బాబు కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, చేసేటువంటి ప్రక్రియ చాలా దారుణమైనటువంటి ప్రక్రియ. వాళ్ళు మంచు మనోజ్ లోపల పిలిస్తేనే మీడియా వాళ్ళ ప్రతినిధులంతా లోపలికి వెళ్ళారు. అటువంటి సందర్భంలో ఇష్టం వచ్చినట్టు దాడి చేయటం అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో ఖండించాల్సిన అంశం. అదే సందర్భంలో ఎవరైతే దాడి చేశారో ఇన్ భవిష్యత్తులో కూడా మీడియాపై ఎవరు దాడి చేయకుండా ప్రభుత్వం కఠినటువంటి చట్టాలు తీసుకురావాలి. చట్టాలు తీసుకొస్తేనే మళ్ళీ జరగకుండా ఉంటాయి. అదే సందర్భంలో రంజిత్కి ఆపరేషన్కి అయ్యే ఖర్చులో లేకపోతే ఇంకో రకమైనటువంటి విషయాలు మాత్రం అప్రస్తుతం. కానీ వాళ్ళ కుటుంబ గొడవలను కవర్ చేయడానికి వాళ్ళు పిలిచినటువంటి సందర్భంలో మీడియా జర్నలిస్టులపై జరిగేటువంటి దాడిని ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. మరోసారి ఇలాంటి దాడి జరగకూడదు. కానీ మీడియాపై దాడులు ఇది ఒక్క చోటే కాదు, దేశంలో మిగతా రాష్ట్రాలు, మిగతా ప్రాంతాల్లో కూడా జరుగుతున్నాయి. దానిపై కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఓ ప్రత్యేకమైన కమిటీని వేయాల్సిన అవసరం ఉంది. కమిటీ సభ్యులు ఎప్పటికప్పుడు దాడి జరిగినటువంటి విషయాలపై ఎంక్వైరీ చేసి సంబంధించినటువంటి వ్యక్తులని కఠినటువంటి శిక్షలు పడే విధంగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉంది. జర్నలిస్టులపై మోహన్ బాబు చేసిన దాడిని ఒక జర్నలిస్టుగా తీవ్రంగా ఖండిస్తున్నాను. అయితే ఇలాంటి దాడులు దురదృష్టకరం. ఎందుకంటే ఫిలిం ఇండస్ట్రీ అనేది మాకు, మీడియాకు ఫిలిం ఇండస్ట్రీకి ఎంతో అవినాభావ సంబంధం ఉంటుంది. ఎందుకంటే వారి ఫిలిమ్స్ రిలీజ్ కావాలన్నా, వారి ప్రీ రిలీజ్ కావాలన్నా, వారి షోస్ కావాలన్నా మొత్తం కూడా ప్రజలకు తెలియజేయాలంటే దానికి ప్రధాన కారణం మీడియాని. ఆ మీడియాపై ఈ రకంగా విచక్షణ రహితంగా ఒక సీనియర్ నటుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత ఉన్నటువంటి మోహన్ బాబు ఈ రకంగా దాడి చేయడం, దీన్ని ముక్తకంఠంతో ఖండిస్తున్నాము. వెంటనే మోహన్ బాబుపై పాడిషేరి పోలీసులు కేవలం 118 సెక్షన్ అంటే నాన్ బెయిలబుల్ సెక్షన్స్ మాత్రమే యాడ్ చేశారు. కానీ 109 బిఎన్ఎస్ యాక్ట్ 109 కింద వెంటనే కేసు నమోదు చేయాలి. అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలి. కేవలం ఇప్పుడు ఒక హైడ్రామాకు తెరదీసిండు. అతను హాస్పిటల్లో ఉన్నాను, తన ఆరోగ్యం బాగాలేదు. నిన్న కొట్టింది ఆయనే, జర్నలిస్టులను కొట్టింది ఆయనే. ఇప్పుడు వచ్చి నాకు బాగాలేదు, నేను హాస్పిటల్లో అడ్మిట్ అయ్యానంటే ఇది ఎంత మాత్రం సమస్య కాదు. ఇదంతా కూడా పూర్తిగా డ్రామా. ఇది ఒక హైడ్రామా. గత వారం రోజు నుంచి మన మీడియా అందరం చూస్తూనే ఉన్నాం. వారి యొక్క కుటుంబం నేపథ్యం, కుటుంబంలో జరుగుతున్నటువంటి హైడ్రామా మొత్తం కూడా మనం చూస్తున్నాం. కానీ మరొక హైడ్రామాకు మోహన్ బాబు తెరదీపిండు. ఈరోజు మంచి మనోజ్ కావచ్చు, మంచి విష్ణు కావచ్చు, వారికి కుటుంబ తగాదాలు ఉంటే వారికి పర్సనల్గా ఇంట్లో చూసుకోవాలి. కానీ అదంతా తీసుకొచ్చి జర్నలిస్టులపై రుద్దడం, జర్నలిస్టులపై తిరగబడడం, జర్నలిస్టులపై కొట్టడం ఇది ఎక్కడ కూడా సహించరాని నేరం. ఖచ్చితంగా ముక్తకంఠంతో చెప్తాము. వెంటనే మోహన్ బాబు బేషరతుగా జర్నలిస్టుల సమాజానికి వెంటనే క్షమాపణ చెప్పాలి. మరోవైపు అటెంప్ట్ టు మర్డర్ 109 బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం అతనికి వెంటనే అటెంప్ట్ టు మర్డర్ కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేదు మనోజ్ మనం ఉదయం నుంచి కూడా మనం అందరం చూస్తూనే ఉన్నాం.
నేను కూడా కవరేజ్కి వెళ్ళాను. కవరేజ్ చేస్తున్నటువంటి సమయంలో అతను ఒక ఒపీనియన్ తీసుకోవడానికి వెళ్ళాం. మనోజు తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి కలిశారు, ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత తెలంగాణ డీజీపీ కార్యాలయానికి వచ్చారు. అడిషనల్ డీజీ లా అండ్ ఆర్డర్ మహేష్ బాబుతో కలిసి ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయి మళ్ళీ జల్పల్లి తన సమ్మానం మొత్తం కూడా వీరందరూ కూడా సర్దుతున్నారు, వారిని పంపించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వెంటనే అతను లోపలికి వెళ్ళే ప్రయత్నంలో భాగంగా అతను కవర్ చేస్తున్న సమయంలో మీ ఒపీనియన్ ఏంటని తెలుసుకోవడానికి వెళ్ళినటువంటి మా ప్రతినిధులు అందరూ, మా కొలీగ్ రంజిత్ వెళ్ళిన నేపథ్యంలో మన లోగో, మనం చూస్తున్నటువంటి ఈ లోగో తీసుకెళ్ళి ఆ లోగోతో ఇక్కడ కొడితే అతనికి ఎంత ఇంజూరీ అయింది. ఇప్పుడు సోమాజిగూడ యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. అతనికి కాస్మెటిక్ సర్జరీ అవసరం ఉందని డాక్టర్లు చెప్తున్నారు. అతనికి ఏమైనా అయితే మాత్రం దానికి మాత్రం పూర్తి బాధ్యత మోహన్ బాబు కుటుంబం వహించాలి. ఖచ్చితంగా కేవలం క్షమాపణ చెప్తే ఇక్కడ కుదరదు. అతనిపై అటెంప్ట్ మర్డర్ కేసు 109 BNX యాక్ట్ ప్రకారం వెంటనే అతన్ని అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం.